బాబు పెళ్లి చేసుకోవటం తలదించుకునేంత తప్పేం కాదు. తలెత్తి అమ్మాయిని చూడు. అల్లుడు గారు, అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి సాలిడ్ గా ఉంది, నాకు విపరీతంగా నచ్చింది. నచ్చాల్సింది మీకు కాదు, నందుగడికి. ఇందాక నుంచి ఓ సిగ్గుపడిపోతున్నారు. పెళ్లి కొడుకు ఎవరు అర్థం కాక కన్ఫ్యూజ్ అయి చేస్తున్నారు వాళ్ళు. మీరు పెళ్లి పెద్ద, బాడీ లాంగ్వేజ్ మార్చండి. ఇంతకీ నీ పేరేంటమ్మాయి? భద్రకాళి. అమ్మాయికి అమ్మవారి పేరు పెట్టారేట్రా? అంటే మా ఆవిడకి కొంచెం భక్తి ఎక్కువ, అందుకే ఆ పేరు పెట్టింది. ఏం చదువుకుంటున్నావమ్మా? భయం పోవడానికి హనుమాన్ చాలీసా చదువుతున్నానండి. నీ ఫోటో చూడగానే మొదలుపెట్టి ఉంటుంది. అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. థ్యాంక్స్ అండి. ఇందాక నుంచి ఎలా అడగాలా అనుకుంటున్నాను. ఖర్చులకు డబ్బులు లేవు. ఓ 5,000 ఉంటే సత్తారా? వాళ్ళు అడగమంది నన్నురా. పోనీ నువ్వే అడిగి నాకు ఇవ్వరా? సార్ చూడండి సార్. నువ్వే అడుగు. మీకు అదొచ్చా? ఏది? అదే ఆడవాళ్ళు రోజు గదిలో చేస్తుంటారే అది. అదే కట్ చేసి గిన్నెలేసి అలా అలా తిప్పుతూ ఉంటారే అది వంట. వంట. మీకు వంట వచ్చా? అందులో మీ స్పెషలైజేషన్ ఏంటి? చైనీసు, ఇటాలియన్, థాయ్ డిషెస్ అద్భుతంగా చేస్తుంది బాబు. ఈడి బతుకంతా నూడిల్సే. అమ్మాయి నాకు సూపర్ గా నచ్చేసింది. ఒక్కసారి ఆలోచించుకోరా, అమ్మాయికి భక్తి రసం ఎక్కువ. ఏం పర్లేదు, నేను కూడా భజన పాటలు పాడుకుంటా. మన టైప్ ఆఫ్ వంటలు చేత కావురా. కర్రీస్ పాయింట్ నుంచి కర్రీస్ తెచ్చుకుంటా. సంసారం సరిగ్గా చేస్తుందో లేదో. ఏం పర్లేదు, మేడం తోటి కౌన్సిలింగ్ ఇప్పించుకుంటా. అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందంటండి, ముహూర్తాలు పెట్టించండి. చాలా సంతోషం. డ్రింక్స్ తీసుకోండి. సోడా ఐసు లేవండి? సోడా ఐసు అంటున్నారు అల్లుడు గారు, మీరు మందు అవుతారా? ఇప్పుడు కాదండి, రాత్రికి పెట్టుకుంటాం ఆ ప్రోగ్రామ్. వెన్నైనా చెప్పన్నా, పెళ్లి చేసుకుంటే మాత్రం సర్వమంగళ మేళమే. అలా అంటాడేంటి? యారా, ఇందా నుంచి పాడి మరీ చెప్పాను కదా, అయినా అర్థం ఏం సావలేదా? నన్నే కొడతావా? సిగ్గులేదు, వాడు కొట్టాడు కదా, చూస్తామే, కొట్టు. హలో, పోలీస్ స్టేషన్. సార్, స్టేషన్ వచ్చింది. వస్తాదిరా, నాకేం చేస్తాది? ఇదిగో దోసకాయ ముక్కలు తిను. ఇప్పుడే గొప్పనారా? గుడ్ మార్నింగ్ సార్. ఏమిరా చిరంజీవి ఫ్యాను, ఏం మళ్ళొచ్చినావు? ఈ దూరం డాన్స్ చేసావనా, ఫైట్ చేసావనా? ఈ మందే ఊర్రా. హీస్ మై గాడ్ ఫాదర్ మిస్టర్ రాధాకృష్ణ, మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ నందు అండ్ రాఖీ. రండి. మెట్రో అవుతాయేమనుకున్నారు? టీ తీసుకురా. అయ్యో వద్దు సార్, ప్రతిసారి ఈ ఫార్మాలిటీస్ ఏంటి? డైరెక్ట్ గా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. గుడ్డు బ్రెడ్ తెప్పించమంటావా? టీ నీ కాదురా, నాకు. ఏంది బార్లో బాగా గొడవ చేసినారటనే, మీ అందరినీ సెల్లో వేసి సరే డిగ్రీ ఇప్పించా. థ్యాంక్ యూ సార్. మా బాబు డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా ఊర్లోకి రావద్దన్నాడు సార్. త్వరగా 3rd డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చేస్తే అది పట్టుకుని ఊరు వెళ్తాను సార్. ఏమిరా నీకంటే తేడాగున్నాడు, జాస్తి మాట్లాడితే జై తిరగదీసా. ఎక్స్క్యూజ్ మీ. ఏదో కేసు వచ్చినా చూడు. సార్, కేసు కాదు సార్, మా ఆవిడ నా కోసమే వచ్చింది. ఏమిరా ఇదేమైనా స్టేషన్ అనుకుంటారా, గెస్ట్ హౌస్ అనుకుంటారా? మొత్తం ఫ్యామిలీస్ ఈడ సరదా చేసుకోనికి. కూసో. నేనొచ్చింది జైల్లో ఉండడానికి కాదు, బెయిల్ ఇవ్వడానికి. థ్యాంక్స్ కృష్ణ, నాకు తెలుసు నా కోసం నువ్వు వస్తావని. చూసావా, పెళ్లి చేసుకుంటే అది అడ్వాంటేజీ. ఓకే సార్, బెయిల్ వచ్చిందిగా మేము బయలుదేరుతాం. బెయిల్ నీకు కాదురా, నువ్వు కూసో. గాడ్ ఫాదరు లే, ఇంకా వా. థ్యాంక్ యూ సార్. తాగుపోతే ఎక్స్క్యూజ్ మీ. అభికి బెయిల్ ఇవ్వడానికి వచ్చాను. ఇది బెయిల్ తెచ్చిందేంటి? నువ్వా? ఆ పొద్దు వీడిని జైల్లో పెట్టి ఊరిదేమని చెప్పినావు, ఈ పొద్దు బెయిల్ నీకు వచ్చినావేమి? ఏంది కథ? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ, ఆ పేరుతో కూడా బిజినెస్ ఉండదా? సర్లే, ఈయన తొందరగా తోలుకపో. ఈయనే ఉంటే నాకు పిచ్చెక్కుతాది. పోండ్రా. ఓకే సార్, సీ యూ.
మడే ఇంట్లో మేడం అడిగానని చెప్పండి. బాయ్ బాయ్. వెళ్ళగానే టెలిగ్రామ్ ఇస్తా. యు వెల్కమ్. సార్ వీళ్ళిద్దరిని ఏం చేద్దాం సార్? నాయనా వీళ్ళకు బెయిల్ లేకున్నా మనం వీళ్ళని భరించలేము కానీ తోసేరా. ఓయ్ వినపడిందిగా, వెళ్ళండి. నో మై వుడ్ బి విల్ బి కమింగ్ విత్ బెయిల్ పేపర్స్ ఎట్ ఎనీ టైం. అంతవరకు నేను వెళ్ళను. గొంతు మీద కాలేజ్ తొక్కితే భూమిలో పోదావు. ఏయ్ మిమ్మల్ని భరించే శక్తి నా స్టేషన్కి లేదు కానీ మీకు దండం పెట్టా. ఇట్స్ ఓకే. ఒరేయ్ నేను ఇక్కడ ఉంటాను కానీ నువ్వు వెళ్ళి కారు తీసుకురా. కొంచెం దూరమే కదా జోజో, పరిగెత్తండి. నేను ఇంకా పరిగెడితే గల్లంత అవుద్దురా. ఏం కాయ? గుండికాయ. ఓ ఏదో నా సావిత్రి ముందు జాగింగ్కి వెళ్తున్నానని బిల్డప్ ఇచ్చొచ్చాను. అది టీ. ఓ తాగుతారా? కాదురా, 80 కిలోమీటర్ల వేగంతో 8 కిలోమీటర్లు పరిగెత్తానని చెప్పడానికి ఈ మాత్రం చెమటలు ఉండాలి కదా. ఇది ఆడే లోపు నువ్వు వెళ్ళి కారు తీసుకురా. వెళ్ళు, వెళ్ళరా. నీకు డాక్టర్ గారు మా వాడికి ఏమైంది? ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. మిరాకిలా? యా, అప్పుడు ఎప్పుడో ఒకటి తల మీద పిడుగు పడినప్పుడు ఇలాంటి కేసే వచ్చింది. మళ్ళీ మీ వాడిదే. మనిషిలానే ఉంటాడు కానీ మాట్లాడలేడు. కళ్ళు తెరిచే ఉంటాయి కానీ కోమాలో ఉంటాడు. చెయ్యి చచ్చుబడిపోయి ఉంటుంది కానీ చూపుడు వేలు మాత్రం పనిచేస్తుంది. మరి మా వాడు బాగుపడేది ఎప్పుడు? అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. చిన్న రే చిన్న, ఎవరో నిన్ను కొట్టింది చెప్పరా, నాతో చెప్పరా. అరే చిన్న నాతో మాట్లాడరా. ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇంటర్నేషనల్ అవార్డ్ ని మీ యాడ్ ఏజెన్సీకి ఎలా సొంతం చేసుకున్నారు? స్టేజీ ఎక్కి చేత్తో తీసుకుని సొంతం చేసుకున్నా. నిన్నెవరు కొట్టారు చెప్పు నాన్న, చెప్పరా. స్టేజ్ ఎక్కి ఎలా తీసుకున్నారని కాదు నేను అడిగింది, ఈ స్టేజ్ కి మీరు ఎలా వచ్చారు అని. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ నాకు ఆ స్త్రీ వెనకాల లేదు, ముందుంది. యా, నా ఇంటి ముందు ఉన్నటువంటి సావిత్రి బేగం, ఆమె నాకు ఇన్స్పిరేషన్. నేను విమ్ సోప్ యాడ్ చేసిన, రిన్ సోప్ యాడ్ చేసిన ఆమెను దృష్టిలో పెట్టుకునే చేస్తాను. ఏంటి నాన్న ఛానల్ మార్చాలా? నిన్ను కొట్టింది వాడా? చిన్న ఇలా రియాక్ట్ అవుతున్నాడంటే డెఫినెట్ గా వీడిని కొట్టింది వాడేరా. వాడు నాకు కావాలి. హే, అర్జెంట్ పనుంది రమ్మని ఫోన్ చేసి ఏంటి ఇలా కట్టిపడేశావు? నీ మీద పగ తీర్చుకోవడానికి. పగ నా మీద? ఈ పసివాడు ఏం పాపం చేశాడని జాను? అయినా నీలో ఇన్ని కోణాలున్నాయా? కానీ నీలాగా అవమానించే గుణం మాత్రం లేదు. అవమానమా? నిన్న ఆ రోజు కళానికేతన్లో ఏమన్నా, నేను చీర కట్టుకుంటే ఆ చీర కొంగుకే ఉరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుందా? ఇంకా ఏదో అన్నావే. అది పట్టు చీర కట్టుకుని పెళ్లి పిట్టల మీద కూర్చుంటే పెళ్లి కొడుకు పిచ్చెక్కి తడని అన్నట్టు. అందుకే నీకు పనిష్మెంట్. జను ప్లీజ్ నన్నేం చేయదు. Shut up and just wait. హే, ఎక్కడికి?